కొత్త సంవత్సరం వచ్చేసింది. ఉగాది కాంతులతో తెలుగు లోగిళ్లు కలకలలాడుతున్నాయి. షడ్రుచుల సమ్మిళితమైన పచ్చడిని సేవించి పరమానంద భరితులవుతున్నారు. వీణుల విందుగా పంచాంగ శ్రవణం ఆలకిస్తున్నారు. ఈ సంవత్సరం తమకంతా శుభం కలగాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. తెలుగువారి ఇంట కొత్త సంవత్సర సందడి మొదలైంది. విశ్వావసు సంవత్సరానికి వీడ్కోలు పలికి పరాభవనామ సంవత్సరాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఆహ్వానం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు సంవత్సరాల్లో ఇది 40వ సంవత్సరం. ప్రతి పండుగ పిండి వంటలతో చేసుకుంటే ఉగాది పండుగ మాత్రం పచ్చడి సేవనంతోనే మొదలు కావడం ఈ పండుగ ప్రత్యేకత. ఉగాది రోజే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. కొత్త చిగుర్లతో పూతలతో ప్రకృతి ఈ సమయంలో పరవశిస్తుంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం 12 నెలలైతే పంచాంగం ప్రకారం తెలుగువారికి 60 పేర్లతో 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజాపతి, అంగీరస ఇలా 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. కొంతమందికి ముఖ్యంగా నేటి తరానికి కొత్త సంవత్సరం అంటే జనవరి 1 అని అనుకుంటారు. కానీ తెలుగువారికి ఉగాది నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుందని తెలియకపోవడం విచారకరమే. పచ్చడిని చేవిస్తూ ఆలయాల్లో దైవ దర్శనాలు చేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం సర్వదా శుభప్రదం కావాలని కోరుకుంటారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మనకు పరాభావ నామం అనే పేరుతోని కొత్త సంవత్సరం వస్తుంది. పరాభావం అంటే అపజయాలు కలగకుండా ఉండేటటువంటిదని అర్థము. మీ సమీపాన్ని ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని విని ఎవరి నక్షత్రాలు ఎవరి రాశులు ఎలా ఉన్నాయో చూసుకొని దాని విధంగా పరిహారాలు చేసుకొని నిత్య విధిని గడపాల్సిందిగా ఉంటుంది. అలాగే ఈసారి మనం పరాభవనామ సంవత్సరం చూసుకున్నట్టుగా అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికి కూడా మంచిగా ఉండేటటువంటి అవకాశాలున్నాయి. ఎటువంటి నొల్లులు లేకుండా అందరూ కూడా సమీకరణతో సద్బుద్ధితోనే ఉంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ధనుర్మాసం ప్రారంభమైనటువంటి కొద్ది రోజుల తర్వాత వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలు ద్వారాలు తెరుచుకుని ఉంటారు. ఈ దేవతలు ద్వారాలు తెరుచుకున్నటువంటి సమయంలో వచ్చేటువంటి పర్వదినం ఉగాది. మన భారతదేశం అంతా కూడా చాంద్రమానాన్ని స్వీకరించి మనుగడ సాగించేటువంటిది మనది. ఏదో జరుగుతుంది నాకు అపజయము అనే భావన లేకుండా బ్రతుకు, నీకు అపజయం లేదు, నువ్వు ధర్మనిష్ట కలిగి ఉండు అనేటువంటి అర్థంలో ఈ సంవత్సరం రాబోతుందనేది పెద్దవాళ్ల విశ్లేషణ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు ఇలా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించడం అనాదిగా వస్తోన్న సాంప్రదాయం. ఏ రుచి ముందుగా తగిలితే సంవత్సరం అంతా అలాగే ఉంటుందని భావించడం విశేషం. పచ్చడిలో తీపి ఆనందానికి ప్రతీక అయితే పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. ఇక ఉప్పు, కారం జీవితంలో ఏది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమేనని అన్నింటికీ సమతుల్యత ఉండాలని చెబుతుంది. చేదు, వగరు జీవనంలో మనకు ఇష్టమైనవి కష్టమైనవి జరిగినా అన్నింటినీ సమానంగా స్వీకరించాలని రుచుల ద్వారా పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ కాలంలో వచ్చే పలు రుగ్మతలను హరించి ఆరోగ్యాన్నిచ్చే అద్భుత ఔషధమే ఉగాది పచ్చడి. అందుకే ఈ పండుగ రోజు ఇళ్లల్లోనూ గుళ్లల్లోనూ ఎక్కడైనా పచ్చడిని సేవిస్తారు. ఇక పంచాంగ శ్రవణము ఈ పండుగ ప్రత్యేకతే. సంవత్సరమంతా తిథి, వార, నక్షత్ర ఫలితాలు, వివిధ రాశుల్లో జన్మించిన వారి ఆదాయ వ్యయాలు, అవమాన రాజ్యపూజ్యం విశేషాలు, గ్రహదోష నివారణోపాయాలు తెలియజేయడం, ఇంకా ఏడాది పంటలు ఎలా పండుతాయి, అతివృష్టి అనావృష్టి మున్నుగు వివరాలను పంచాంగం తెలియజేస్తుంది. మార్పు కాల సంకేతం. 60 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇందులో కొన్ని మంచివి ఉండవచ్చు, మరికొన్ని చెడు ఉండవచ్చు. కష్టం, నష్టం, సుఖం, దుఃఖం, జయం, అపజయం, మంచి చెడులను సమానంగా తీసుకుంటూ ఒకరికి కీడు తలపెట్టక పరోపకారం, సేవాభావాన్ని అలవర్చుకుని ధర్మబద్ధమైన జీవితం వైపు అడుగులు వేస్తే ముందొచ్చే ఏ కాలమైనా సంతోషంగా శుభప్రదంగానే సాగుతుంది. మన విశాల విశ్వాన్ని సృష్టించింది ఈ రోజునే కాబట్టి దీన్ని యుగాది అని అన్నారు. ఆ యుగాది కాస్త రాను రాను కాలంలో ఉగాదిగా మారింది. ఇంకా ఈ రోజున భక్ష్యాలు తయారు చేస్తారు. అంటే ఈ కాలంలో కావలసినటువంటి శక్తిని అందించడానికి బెల్లము, పప్పుతో కూడినటువంటి ప్రసాదాలు తయారు చేసుకుంటాం. దాంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. బెల్లము, పప్పుతో కూడినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తుందని కూడా సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు. పండగలు మనం ఒక తరానికి మరొక తరానికి అందించేటువంటి ఒక మంచి విలువలు, అలాగే మన సంస్కృతిలో భాగం. ఈ రోజుల్లో పిల్లలకు పండగ అనగానే గుర్తుకొచ్చేది యూట్యూబ్లో వెతుక్కోవడం. ఎందుకంటే
పండగ అనగానే ఒక తరం నుండి మరొక తరానికి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది.